వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో వదినపై మరిది లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగనమల రాజా అనే వ్యక్తి జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. అతని భార్య 2 పిల్లలతో రాజంపేటలో నివాసం ఉంటోంది. వారితో పాటు మరిది శ్రీను కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. ఇదే అదనుగా భావించిన మరిది 20 రోజులుగా వదినపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. గురువారం రాత్రి తీవ్రంగా గాయపడ్డ ఆమెను రాజంపేట పట్టణ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్పించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకుని న్యాయం చేయాలని ఆమె తండ్రి కోరారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఆ అబ్బాయిని మా ఇల్లు రాకముందు నుంచి అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా ఇట్లా జరిగిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత 18,000 కనీస వేతనం చెల్లించాలని హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. టార్గెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. గత 20 ఏళ్లుగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతూనే ఉంటామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.